హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. నా పేరు బాలసురేంద్రారెడ్డి. ఈరోజు మనం 29th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు ఏపీ తెలంగాణ పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మైండ్స్ అకాడమీ ఫ్రీగా మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తుంది. అరిథమెటిక్ అండ్ రీజనింగ్లో మీరు ఎవ్రీ సండే ఈ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు మైండ్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీ పేరు, మీ జిల్లా. అప్పుడు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మేము చేస్తాం. ప్రీవియస్ క్లాసెస్లోని కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. గ్రే లిస్ట్ విచ్ ఈజ్ సీన్ ఇన్ న్యూస్ సమ్ టైమ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇన్స్టిట్యూషన్? మనం చూస్తూ ఉంటాం గ్రే లిస్ట్ అని, బ్లాక్ లిస్ట్ అని డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఏ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ మధ్య కూడా ఈ ఆర్గనైజేషన్ వార్తల్లో నిలిచింది, ఎందుకంటే అది పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో అలాగే ఉంచింది. అంతేకాకుండా మరికొన్ని దేశాలను గ్రే లిస్ట్లోకి యాడ్ చేయడం జరిగింది. ఏవా దేశాలంటే మాల్టా, హైతీ, ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాలను యాడ్ చేయడం జరిగింది. అండ్ సౌత్ సూడాన్ని కూడా యాడ్ చేసినట్టుంది. సో ఏంటి ఆర్గనైజేషన్? మీ అందరికీ తెలుసు, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, FATF. FATF చేసే పనేంటి మనం ఇంతకుముందు క్లియర్గా దీని యొక్క ఫంక్షన్స్ ఏంటో డిస్కస్ చేసాం. దిస్ ఈజ్ ఎ గ్లోబల్ వాచ్ డాగ్ ఫర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్. ఎవరైతే అక్రమంగా మనీ లాండరింగ్కి పాల్పడతారో లేదా తీవ్రవాదులకు ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారో అలాంటి వాటిని గమనిస్తూ దాన్ని ఆపడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ FATF. అండ్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ FATF? మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ FATF. అండ్ ఇప్పుడు FATF కొత్తగా ఏ దేశాలను గ్రే లిస్ట్లోకి యాడ్ చేసింది? మాల్టా, హైతీ, మాల్టా దేశాన్ని యాడ్ చేసింది అండ్ హైతీని యాడ్ చేసింది. సో అంతేకాకుండా సౌత్ సూడాన్ని కూడా యాడ్ చేసింది. సౌత్ సూడాన్ని కూడా గ్రే లిస్ట్లోకి యాడ్ చేసింది. గ్రే లిస్ట్లో ఉంది అంటే FATF యొక్క మానిటరింగ్ ఇంకా పెరుగుతుంది. ఈ ఏదైతే ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారో వాళ్ళ దేశంలో ఆ ట్రాన్సాక్షన్స్ మీద మానిటరింగ్ పెరుగుతుంది, ఆంక్షలు పెరుగుతాయి. ఓకే. అండ్ ఇది ఎందుకు ప్రధానంగా వార్తల్లో ఉంది అంటే ఈ మధ్య పాకిస్తాన్ ఆల్రెడీ గ్రే లిస్ట్లో ఉందని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ గ్రే లిస్ట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ను తిరిగి గ్రే లిస్ట్లోనే ఉంచింది. అండ్ ఘనా దేశాన్ని గ్రే లిస్ట్లోంచి తీసేసింది. ఘనా, ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి ఘనాని గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేసింది. ఎందుకోసం? ఈ గ్రే లిస్ట్లో పెట్టిన తర్వాత వీళ్ళు రకరకాల కండిషన్స్ పెడతారు. ఈ కండిషన్స్ కనుక మీరు మీట్ అవుతే, మేము చెప్పినటువంటి నియమాలను, పద్ధతులను మీరు కరెక్ట్గా పాటించినట్లయితే, ఉదాహరణకు ఎవరైనా టెర్రర్ ఫినాన్సింగ్ పాల్పడితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద తగినటువంటి యాక్షన్ తీసుకోవడం, టెర్రర్ ఫినాన్స్ జరగకుండా మానిటరింగ్ పెంచడం. సో ఇలాంటి యాక్షన్స్ వాళ్ళు ఏవైతే చెప్తారో ఆ దేశాలు పాటిస్తే కనుక ఆ దేశాలను గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తారు. ఒకవేళ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ లేకుండా కాస్త మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉందనుకుంటే గ్రే లిస్ట్లో అలాగే ఉంచుతారు. లేదు ఫర్దర్గా ఆ టెర్రర్ ఫినాన్సింగ్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి, వాళ్ళ యొక్క సిచ్యువేషన్ డిటీరియేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు ఘనాను రిమూవ్ చేశారు, పాకిస్తాన్ అలాగే ఉంచారు, ఇంకా కొన్ని దేశాలను గ్రే లిస్ట్లోకి యాడ్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ UN MSME డే? ఐక్యరాజ్య సమితి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని మనం మాట్లాడుకున్నాం. 27th జూన్. వెరీ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరం 27 జూన్న ఐక్యరాజ్య సమితి యొక్క MSME డే, UN MSME డేని జరుపుకుంటారు. ఎందుకోసం? MSMEల యొక్క కంట్రిబ్యూషన్ గ్లోబల్ ఎకానమీకి ఎంతో ఉంది. సో ఆ పర్సంటేజెస్, ఫ్యాక్ట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. 90% MSMEలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, 90% MSMEలు బిజినెస్లు కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, దీని ద్వారా దాదాపు 50% GDP ప్రపంచవ్యాప్తంగా MSMEల ద్వారా వస్తుందని చెప్పి, 60 to 70% ఎంప్లాయ్మెంట్ MSMEల ద్వారా వస్తుందని చెప్పి ఇలా చాలా మనం డిస్కస్ చేసాం. సో అయితే MSME డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ MSME డే? కీ టు అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. MSME 2021 కీ టు అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి MSMEలకు కంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని MSMEలకి తగినటువంటి ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం MSME డేని జరుపుకుంటారని చెప్పి మాట్లాడుకున్నాం. అందుకే 2021 యొక్క థీమ్ ఏంటి? కీ టు అన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ రికవరీ. రికవరీ అంటే COVID-19 వల్ల
కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడానికే రికవరీ అని వాడారు. థర్డ్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ. థర్డ్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా కరణం మల్లీశ్వరి గారు. మన తెలుగువారైనటువంటి కరణం మల్లీశ్వరి మొట్టమొదటగా వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్స్లో విజేతగా నిలిచినటువంటి ఒలింపిక్స్ మెడల్ని సాధించినటువంటి కరణం మల్లీశ్వరి గారిని అపాయింట్ చేశారు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆమె విశాఖపట్నం జిల్లాలో జన్మించారు, ఆంధ్రప్రదేశ్లో అని కూడా మనం మాట్లాడుకున్నాం. కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఆర్కే సభర్వాల్ గాట్ మంగోలియా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్. హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మంగోలియా. మంగోలియా దేశం ఎక్కడుందో మనం చూసాం, చైనాకు పైన ఉంది. ఏ కాంటెక్స్ట్లో మంగోలియా దేశం గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. చైనా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో స్థావరాలు ఏర్పరచుకుంటూ రకరకాల సహాయాన్ని అందించి ఆ దేశాలను డెట్ ట్రాప్లోకి నెట్టేస్తూ ఆ దేశాల మీద పట్టు సాధిస్తోంది. ఎందుకోసం? భారతదేశాన్ని చుట్టుముట్టడం కోసం. ఆ రకమైనటువంటి చైనా స్ట్రాటజీని ఏమంటారు? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారు. అండ్ చైనాకి కౌంటర్గా భారత్ తీసుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి? స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్కి కౌంటర్గా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని మాట్లాడుకున్నాం. ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్లో భాగంగా మనం మంగోలియాతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నాము. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంగోలియాకు విజిట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎప్పుడు విజిట్ చేశారు? 2015లో. అంటే భారతదేశం నుంచి ఇంతవరకు ప్రధానమంత్రి మంగోలియాకు విజిట్ చేయలేదు. సో పిఎం మోడీ, నరేంద్ర మోడీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ మంగోలియా. విజిట్ చేయడమే కాదు, అప్పుడు $1 బిలియన్ క్రెడిట్ లైన్ని కూడా అనౌన్స్ చేశాడు. $1 బిలియన్ లోన్ మీకు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశాడు. దానికి సంబంధించినటువంటి డెసిషన్స్, అంటే ఆ $1 బిలియన్ ఏ విధంగా మీరు ఖర్చు పెట్టుకోవాలన్నటువంటి డెసిషన్స్ వాళ్ళు ఆలోచించి తీసుకోవాలి. దానికోసం ఒక 14 రకాలైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకున్నారు అప్పుడు 2015లో. అందులో ప్రధానంగా మంగోలియా ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయదలుచుకుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎవర్ ఆయిల్ రిఫైనరీ ఇన్ మంగోలియా. మంగోలియాలో మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని స్థాపించదలుచుకుంది. సో ఈ స్థాపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించిన వారు ఎవరు? ఆర్కే సభర్వాల్. భారతదేశానికి చెందినటువంటి ఆర్కే సభర్వాల్ గారు. అయితే ఈ ఆర్కే సభర్వాల్ గారికి ఇప్పుడు మంగోలియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం లభించింది. అయితే మంగోలియా అత్యున్నత పౌర పురస్కారాన్ని ఎవరు ఇవ్వాలి? ప్రెసిడెంట్ ఇవ్వాలి, మంగోలియన్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. కానీ మంగోలియా ప్రభుత్వం తరపున భారతదేశంలో ఉన్నటువంటి మంగోలియా రాయబారైనటువంటి గోంచింగ్ గాన్బోల్డ్ మంగోలియా ప్రభుత్వం తరపున ఆయనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి? మంగోలియా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ని ప్రదానం చేశారు. సో ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ హ్యాస్ బీన్ given to which Indian? R.K. Sabharwal. So R.K. Sabharwal has got Mongolia's highest civilian award. So ఇలా కూడా అడగచ్చు, which award is called Mongolia's highest civilian award? ఏ అవార్డును మంగోలియా యొక్క అత్యున్నత పౌర పురస్కారంగా పిలుస్తారు? ది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్. ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చాంద్ స్టోరీ. సో ఇది ఒక బుక్ పేరు. ఏంటి పేరు? ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చాంద్ స్టోరీ. సో దీన్ని రాసినటువంటి రచయిత ఎవరు? సందీప్ మిశ్రా. సో ఆథర్స్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇంపార్టెంట్ బుక్స్కి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి డ్యూటీ చాంద్ భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి క్రీడాకారిణి. తను ఓపెన్గా హోమోసెక్సువల్ అని చెప్పి అనౌన్స్ చేసింది. సో ఈ అనౌన్స్మెంట్ వల్ల ఆమె ఈ మధ్య వార్తల్లో ఉంది. ఎందుకోసం? డ్యూటీ చాంద్ ఇస్ ద ఫస్ట్ ఓపెన్లీ హోమోసెక్సువల్ అథ్లెట్ ఫ్రమ్ ఇండియా. అందువలన ఈమె వార్తల్లో ఉంది కాబట్టి ఎగ్జామ్స్ కూడా మీకు ఇంపార్టెంట్. ఆమెకు సంబంధించినటువంటి ఆమె ఫేస్ చేసినటువంటి జెండర్ ప్రాబ్లమ్స్కి సంబంధించి, అంతేకాకుండా ఆమె యొక్క జర్నీలో, అథ్లెటిక్ జర్నీలో ఆమె క్రానికల్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక బుక్ని రాశారు సందీప్ మిశ్రా గారు. ఆ బుక్ పేరేంటి? ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చాంద్ స్టోరీ. సో ఇంపార్టెంట్. సో హూ ఈజ్ ద ఆథర్? సందీప్ మిశ్రా. అండ్ డ్యూటీ చాంద్ గురించి మనం మాట్లాడుకుంటే ఆమె వరల్డ్ యూనివర్సియాడ్ అంటే యూనివర్సిటీ ప్లస్ ఒలింపియాడ్ కలిసి ఏర్పాటైనటువంటి పదం అది. అంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ యూనివర్సిటీయాడ్ నేపిల్స్లో జరిగినప్పుడు అక్కడ మొట్టమొదటి భారతీయ మహిళ 100 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. సో ఎవరామె? డ్యూటీ చాంద్. సో అందువల్ల ఆమె పేరుగాంచింది. ఈమె ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి? ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఇప్పుడు ఈమె మీద రాసేటువంటి బుక్ పేరేంటి? ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చాంద్ స్టోరీ. దీన్ని పబ్లిష్ చేస్తున్నటువంటి పబ్లిషర్స్ ఎవరు? ది వెస్ట్లాండ్ బుక్స్. వెస్ట్లాండ్ బుక్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. డ్యూటీ చాంద్ ఒడిషాకి చెందినటువంటి మహిళ. వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రం అడిగేటువంటి అవకాశం ఉంది. ఆమె 100 మీటర్ల రన్నింగ్ రేస్లో నేపిల్స్లో జరిగినటువంటి వరల్డ్ యూనివర్సియాడ్లో మొట్టమొదటిసారి గోల్డ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. సో నేపిల్స్ ఎక్కడుంది? ఇటలీలో ఉంది. సో ఇటలీలో ఉన్నటువంటి నేపిల్స్ దగ్గర మీకు జాగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది, వెసూవియస్. సో మౌంట్ వెసూవియస్కి దగ్గర ఉంటుంది నేపిల్స్. సో ఈ మౌంట్ వెసూవియస్ పేరు వినంగానే మీకు గుర్తుంచుంటుంది. మౌంట్ వెసూవియస్ ఈజ్ అన్ యాక్టివ్ వోల్కెనో. యాక్టివ్గా ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతం ఇది. సో ఈ మౌంట్ వెసూవియస్ వల్ల ఒక ఏన్షియంట్ రోమన్ టౌన్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది చాలా ఏళ్ళ కిందట, చాలా వేల సంవత్సరాల కిందట. ఏంటి ఆ టౌన్ అంటే పొంపై. POMPEII. ఈ పొంపై అనేటువంటి ప్రాచీన రోమన్ నగరం ఏ విధంగా డిస్ట్రాయ్ అయింది అనుకుంటున్నారు అంటే మౌంట్ వెసూవియస్ బద్దలవ్వడం వల్ల ఈ నగరం మొత్తంగా డిస్ట్రాయ్ అయిపోయింది, నాశనం అయిపోయింది అని చెప్పి భావిస్తారు. సో అందువల్ల నేపిల్స్ ఇంపార్టెంట్. నేపిల్స్ ఎక్కడ ఉంటుంది? ఇటలీలో ఉంటుంది. సో దీని దగ్గర ఉన్నటువంటి మౌంటైన్ ఏంటి? మౌంట్ వెసూవియస్ విచ్ ఇస్ ఏ యాక్టివ్ వోల్కానో. అక్కడ ఈమె 100 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలిచినటువంటి మొదటి భారతీయురాలుగా రికార్డుకి ఎక్కింది డ్యూటీ చాంద్. సో ఫియర్స్లీ ఫీమేల్ ద డ్యూటీ చాంద్ స్టోరీ. సందీప్ మిశ్రా. ఎన్హాన్స్డ్ పినాకా రాకెట్ టెస్ట్ ఫైర్డ్. సో పినాకా రాకెట్ సిస్టమ్ని టెస్ట్ ఫైర్ చేసింది ఏ సంస్థ? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టెస్ట్ ఫైర్ చేసింది పినాకా రాకెట్ సిస్టమ్ని. ఈ టెస్ట్ ఫైర్లో ఒకేసారి 25 రాకెట్స్ని ఫైర్ చేశారు, డిఫరెంట్ రేంజెస్లో ఉన్నటువంటి టార్గెట్స్ని ఢీకొట్టడానికి. అంటే ఈ 25 రాకెట్స్లో ఒక్కొక్క రాకెట్కు ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. ఒక 10 కిలోమీటర్స్, ఒక 20 కిలోమీటర్స్ ఇలా రేంజ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ని ఈ రాకెట్స్ ఛేదించగలుగుతున్నాయా లేదా, వాటిని అటాక్ చేయగలుగుతున్నాయా లేదా అని చెప్పి టెస్ట్ ఫైర్ చేశారు. ఇది సక్సెస్ఫుల్ అయింది. విజయవంతంగా ఈ పరీక్షను పూర్తి చేసింది మన భారతీయ సంస్థ అయినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ పినాకా రాకెట్ సిస్టమ్ని మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. సో దిస్ ఈజ్ ఇండిజినస్లీ డెవలప్డ్ రాకెట్ సిస్టమ్. అంతేకాకుండా ఇంతకుముందు ఈ పినాకా రాకెట్ సిస్టమ్ ఉన్నటువంటి రేంజ్ కంటే కూడా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ప్రయోగం చేశారనమాట. సో ఇప్పుడున్నటువంటి దీని రేంజ్ ఏంటి? 45 కిలోమీటర్స్. సో దీని రేంజ్ 45 కిలోమీటర్స్. ఈ పినాకా రాకెట్ని డెవలప్ చేసినటువంటి సంస్థలేవి? DRDO డెవలప్ చేసిందని మాట్లాడుకున్నాం కదా. అయితే DRDOకు సంబంధించినటువంటి 2 ల్యాబొరేటరీస్ పార్టిసిపేట్ చేశాయి దీని యొక్క డెవలప్మెంట్లో. ఒకటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE ల్యాబొరేటరీ. ఇంకొకటి ఇది చాలాసార్లు మీరు విని ఉంటారు, HEMRL, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఈ 2 ల్యాబ్లు ఎక్కడున్నాయంటే పూణేలో ఉన్నాయి. సో పూణేలో ఉన్నటువంటి ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హై ఎనర్జీ మినరల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఈ 2 MS ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ నాగపూర్లోని సంస్థతో దాని యొక్క సహాయ సహకారంతో కలిసి డెవలప్ చేశాయి పినాకా రాకెట్ సిస్టమ్ని. అండ్ ఈ పినాకా రాకెట్ సిస్టమ్ నుంచి ఎన్ని రాకెట్స్ ఫైర్ చేసి టెస్ట్ చేశారు? 25 రాకెట్స్. రేంజ్ ఎంత అని మాట్లాడుకున్నాం? 45 కిలోమీటర్స్. అంతేకాకుండా అదే టెస్ట్లో భాగంగా క్యాలిబర్ రాకెట్స్ని కూడా లాంచ్ చేసింది. 4 122 mm క్యాలిబర్ రాకెట్స్ని టెస్ట్ ఫైర్ చేసింది. వీటి యొక్క రేంజ్ ఎంత? 40 కిలోమీటర్స్. ఇది కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయగలిగింది DRDO. సో ఈ 2 ఇంపార్టెంట్ DRDO చేసినటువంటి టెస్ట్లు. మొన్న మనం ఏం మాట్లాడుకున్నాం? నిర్భయ్ మిసైల్ సిస్టమ్ని కూడా టెస్ట్ చేసింది. నిర్భయ్ మిసైల్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. సో DRDO COVID-19 పాండమిక్ సమయంలో కూడా చాలా రకాలుగా భారతదేశానికి సహాయపడుతూ వచ్చింది. వాటన్నిటిని కూడా మనం ఇంతకుముందు చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. అయితే ఈ రాకెట్స్ని ఎక్కడి నుంచి లాంచ్ చేసింది DRDO, ఎక్కడి నుంచి టెస్ట్ ఫైర్ చేశారు? వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం.
ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఒడిషా. ఒడిషా తీర ప్రాంతంలో ఉన్నటువంటి చాందీపూర్లో ఉన్న ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR. సో ఈ ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంచ్ చేశారు. చాలా ఇంపార్టెంట్, చాలా రాకెట్స్ కానీ మిసైల్స్ కానీ ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే అగ్ని-P బ్యాలిస్టిక్ మిసైల్. అగ్ని-P అంటే అగ్ని ప్రైమ్ అనమాట. సో ఈ అగ్ని ప్రైమ్ అనేటువంటి బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అగ్ని-P బ్యాలిస్టిక్ మిసైల్ని? ఇప్పుడు DRDO. సో మనము నిర్భయ్ మిసైల్ గురించి చూసాం ఇందాక, పినాకార్ రాకెట్ సిస్టమ్, అంతేకాకుండా క్యాలిబర్ రాకెట్స్ని కూడా లాంచ్ చేసింది DRDO అని మాట్లాడుకున్నాం. అగ్ని-P బ్యాలిస్టిక్ మిసైల్ని కూడా లాంచ్ చేసింది. ఆ ప్రయోగం సక్సెస్ అయింది, విజయవంతమైంది. సో ఈ టెస్ట్ విజయవంతమైంది. ఎక్కడి నుంచి అగ్ని-P బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసింది అంటే APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి. ఇది కూడా ఎక్కడుంది? ఒడిషా యొక్క తీర ప్రాంతంలో ఉంది. ఇందాక కూడా ఒడిషా తీర ప్రాంతం నుంచే ఈ పినాకార్ రాకెట్ సిస్టమ్ని, అంతేకాకుండా క్యాలిబర్ రాకెట్స్ని ఫైర్ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇంటగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంచ్ చేశారు. బట్ అగ్ని-P బ్యాలిస్టిక్ మిసైల్ని APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి లాంచ్ చేశారు. ఈ APJ అబ్దుల్ కలాం ఐలాండ్ యొక్క మునుపటి పేరేంటి? వాట్ వాజ్ ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ APJ అబ్దుల్ కలాం ఐలాండ్? వీలర్ ఐలాండ్. వీలర్ ఐలాండ్ అని ఇంతకుముందు పిలిచేవారు, కానీ మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి ద గ్రేట్ అబ్దుల్ కలాం గారి పేరు మీద ఈ వీలర్ ఐలాండ్కి పేరు మార్చారనమాట. సో ఇది ఎక్కడుంది? ఒడిషా తీర ప్రాంతంలో బాలాసోర్ డిస్టిక్లో ఉంది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ కూడా బాలాసోర్ డిస్టిక్లో ఉంది, ఒడిషా తీర ప్రాంతంలోనే ఉంది. బట్ అగ్ని-Pని APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి లాంచ్ చేశారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్ని-P అనేది సాధారణంగా మీరు ఇంతకుముందు వినే ఉంటారు అగ్ని మిసైల్ అని చెప్పి. అగ్ని మిసైల్లోనే ఒక వేరియేషన్ అనమాట, ఒక అడ్వాన్స్డ్ వేరియేషన్. టెక్నాలజీ అడ్వాన్స్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటుంది కాబట్టి అగ్ని మిసైల్లో ఒక అడ్వాన్స్డ్ వేరియంటే అగ్ని ప్రైమ్. సో దిస్ ఇస్ ఆల్సో క్లాస్ ఆఫ్ అగ్ని మిసైల్స్. అయితే ఈ అగ్ని మిసైల్ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడున్నటువంటి అగ్ని మిసైల్ రేంజ్ అంటే 5000 కిలోమీటర్స్ కంటే ఎక్కువే ఉంటుంది. బట్ అగ్ని-P బ్యాలిస్టిక్ మిసైల్ మాత్రం షార్ట్ వర్షన్ అనమాట. ఇది జస్ట్ 1000 నుంచి 2000 కిలోమీటర్స్ రేంజ్ వరకు మాత్రమే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ న్యూక్లియర్ క్యాపబుల్. వెరీ ఇంపార్టెంట్. అణు ఆయుధాలను కూడా ఇది మోసుకెళ్ళగలదు. సో న్యూక్లియర్ క్యాపబుల్ నెక్స్ట్ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్. సాధారణ అగ్ని క్లాస్ ఆఫ్ మిసైల్స్ చూసినట్లయితే అగ్ని-5 ఇప్పుడు ఆపరేషన్లో ఉంది మిలిటరీలో. సో అగ్ని-5 యొక్క రేంజ్ వచ్చి 5000 to 8000. సో 5000 to 8000 రేంజ్ అగ్ని-5. అందుకే అగ్ని-5ని ఏమని పిలుస్తారు అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కు వెళ్ళగలిగేంత దూరం వెళ్ళగలుగుతుంది. అందుకే అగ్ని-5 ఈజ్ ఏ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా అగ్ని ఈజ్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్. మీకు రకరకాల మిసైల్స్ ఉంటాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ SAM అంటారు. ఇక్కడ అగ్ని వచ్చి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడున్నటువంటి ఆపరేషన్లో ఉన్నటువంటి అగ్ని మిసైల్ ఏంటి? అగ్ని-5. ఇప్పుడు టెస్ట్ ఫైర్ చేసినటువంటి మిసైల్ ఏంటి? అగ్ని-ప్రైమ్. అగ్ని-ప్రైమ్ ఇది షార్ట్ రేంజ్, అగ్ని-5 ఈజ్ లాంగ్ రేంజ్. అందుకే అగ్ని-5ని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. 5000 నుంచి 8000 కిలోమీటర్ల రేంజ్ పరిధి దానికి ఉంటుంది. అండ్ అగ్ని-6 ఇంకా డెవలప్మెంట్లో ఉంది. సో అది కూడా డెవలప్ అయిపోతే కనుక 11,000 పైన కిలోమీటర్ల దూరం వరకు, పరిధి వరకు మనం మిసైల్స్ని లాంచ్ చేయగలుగుతాము. ఆ కెపాసిటీ మన ఇండియన్ రక్షణ వ్యవస్థకి, మన డిఫెన్స్ సిస్టమ్కి వస్తుంది. So this is about Agni-P ballistic missile which was launched from Odisha coast, Abdul Kalam Island. So this is in Balashore district. And this is also nuclear capable. Very important. Agni is nuclear capable. Agni-P is also nuclear capable. Next current affairs కి వెళ్తే ట్విట్టర్ MDపై కేసు పెట్టారు. సో ట్విట్టర్ ఈ మధ్య ప్రధానంగా చాలాసార్లు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఎందుకోసం? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి న్యూ IT రూల్స్, కొత్త IT నిబంధనలను ఇది సరిగా పాటించట్లేదు. నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశామన్నారు, కానీ
తర్వాత కంప్లయన్స్ ఆఫీసర్ని చాలా వరకు అపాయింట్ చేయలేదు, చాలా రోజుల వరకు వాళ్ళు నోటీసులు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు అపాయింట్ చేయలేదు. బట్ అపాయింట్ చేసిన తర్వాత కూడా మొన్న ఆయన రిజైన్ చేశారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. ఈ విధంగా ట్విట్టర్ ఐటీ రూల్స్ని అసలు పాటించట్లేదు. అందువల్ల ట్విట్టర్కి సోషల్ ఇంటర్మీడియరీ స్టేటస్ కూడా పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఒకవేళ ఇంటర్మీడియరీ స్టేటస్ పోతే కనుక దీనికి ఉన్నటువంటి సేఫ్ గార్డ్ ఏదైతే ఉందో, థర్డ్ పార్టీలు ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళ యొక్క కంటెంట్కు సాధారణంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు సెక్షన్ 79 ప్రకారం. బట్ ఇంటర్మీడియట్ స్టేటస్ పోతే ఆ సేఫ్ గార్డ్, ఆ రక్షణ ఏదైతే ఉందో అది లేకుండా పోతుంది. సో ఇదంతా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అది పక్కన పెడితే ఆ ఇష్యూ అనేది ఆల్రెడీ నడుస్తూనే ఉంటే ట్విట్టర్ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐటీ, శశి థరూర్ గారు హెడ్గా ఉన్నటువంటి పార్లమెంటరీ కమిటీ, స్టాండింగ్ కమిటీ, ఐటీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు పిలిచారు, మందలించారు. ఖచ్చితంగా లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ సుప్రీం అని చెప్పారు. ఏ దేశంలో మీరు ఉంటారో ఆ దేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క న్యాయాలను, చట్టాలను మీరు పాటించాలని చెప్పి వార్నింగ్ ఇచ్చారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక సైడ్ జరుగుతూ ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లదాఖ్లను వేరే దేశంగా చూపిస్తూ ట్విట్టర్ తన యొక్క వెబ్సైట్లో ఒక మ్యాప్ను పబ్లిష్ చేసింది. సో ఈ మ్యాప్కి సంబంధించి సోషల్ మీడియా అంతా అట్టుడికిపోయింది. భారతీయులందరికీ కూడా ఇది ఏమంటారంటే ఒక రకంగా చాలా అన్యాయం, చాలా దేశద్రోహానికి సంబంధించినటువంటి చర్యగా తీసుకోవచ్చు. ఎందుకు? ట్విట్టర్ మన దేశంలో ఉంటూ మన దేశంలో ఇన్కమ్ని, ఆదాయాన్ని సంపాదిస్తూ మన దేశ మార్కెట్ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ట్విట్టర్ మన దేశ భూభాగంలో భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్, లడాఖ్లను వేరే దేశంగా మ్యాప్లో చూపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సో దీని మీద కేసు పెట్టారు ట్విట్టర్ మీద, ట్విట్టర్ యొక్క ఎండీ మీద. ట్విట్టర్ భారతదేశానికి సంబంధించినటువంటి ఎండీ పేరేంటి? మనీష్ మహేశ్వరి. సో ఈయన మీద పేరు పెట్టారు. ట్విట్టర్ ఈ రకంగా మ్యాప్లను పబ్లిష్ చేయడంలో ఇప్పుడు మాత్రమే వార్తల్లో ఉండట్లేదు. పోయిన సంవత్సరం అక్టోబర్లో కూడా లే ఏదైతే ఉందో, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లేను చైనాలో అంతర్భాగంగా అప్పుడు చూపించింది పోయిన సంవత్సరం అక్టోబర్లో. సో అప్పుడు కూడా వార్తల్లో నిలిచింది ఇలాంటి పిచ్చి పనులు చేసి ట్విట్టర్. సో ట్విట్టర్ ఎండీపై ఇందుకోసం కేసు పెట్టారు. ఎగ్జామ్ కోసం మీకు ట్విట్టర్ ఎప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి ఇలా జమ్మూ కాశ్మీర్, లడాఖ్ను వేరే దేశంగా చూపిస్తూ తన వెబ్సైట్లో మ్యాప్ను చేసినటువంటి సోషల్ ఇంటర్మీడియరీ లేదా ఒక సామాజిక మాధ్యమం ఏది అని చెప్పి అడుగుతారు. అప్పుడు ట్విట్టర్ అని మీరు ఆన్సర్ చేయాలి. ట్విట్టర్ భారత విభాగ ఎండీ, ట్విట్టర్ ఇండియా ఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి అడగచ్చు? మనీష్ మహేశ్వరి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తే రవిశంకర్ ప్రసాద్ గారి గురించి కూడా ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ఆయన యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని కాసేపు ఇది బ్లాక్ చేసింది, సస్పెండ్ చేసింది. సో అందుకోసం కూడా వార్తలో నిలిచింది. హూ ఈజ్ రవిశంకర్ ప్రసాద్? హీ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. సో వెరీ ఇంపార్టెంట్. రవిశంకర్ ప్రసాద్ గారు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, ఆయన యొక్క ట్విట్టర్ హ్యాండిల్నే ఇది కాసేపు సస్పెండ్ చేసి వార్తల్లో నిలిచింది. ఏ సంస్థ? ట్విట్టర్. సో ట్విట్టర్ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ ఎప్పుడు వార్తలో నిలుస్తుంది, చాలా ఇంపార్టెంట్. కేకే వేణుగోపాల్ గారు, ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి కేకే వేణుగోపాల్ గారు. ఈయన యొక్క టర్మ్ ఎక్స్టెండ్ చేశారు, అందువల్ల ఈయన వార్తల్లో నిలిచారు. హూ ఈజ్ కేకే వేణుగోపాల్ గారు విత్ రెస్పెక్ట్ టు ఇండియా? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో హీ ఈజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క అత్యున్నత న్యాయాధికారి అని చెప్పి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో భారత అత్యున్నత న్యాయాధికారి అయినటువంటి కేకే వేణుగోపాల్ గారి యొక్క టర్మ్ని 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేస్తూ 1 సంవత్సరం పొడిగించారు. ఎంతవరకు? జూన్ 30, 2022 వరకు పొడిగించారు. అయితే ఈయన ఎప్పుడు అపాయింట్ కాబడ్డాడు అటార్నీ జనరల్గా అంటే జూలై 1, 2017న అపాయింట్ కాబడ్డారు. ఆయనకు ముందెవరున్నారు? ముకుల్ రోహ్తాగి గారు ఉన్నారు. సో ఈయన 15వ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ కాబడ్డారు. ఎవరు? కేకే వేణుగోపాల్ గారు. అండ్ హూ ఈజ్ ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? మీరు ఇది చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ బిట్ అనమాట. ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఎంసీ సెటిల్వాడ్. సో ఇప్పుడున్నటువంటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వేణుగోపాల్ గారు 15th అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది భారత రాజ్యాంగంలో? సో అటార్నీ జనరల్ వార్తల్లో ఉన్నారు కాబట్టి మీకు ఎగ్జామ్లో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ కాన్సెప్ట్స్ అడుగుతారు.
సో అటార్నీ జనరల్ ఆర్టికల్ ఏంటి, అధికరణ ఏంటి, 76. 76వ రాజ్యాంగ అధికరణ ప్రకారం అటార్నీ జనరల్ ఉండాలి. అండ్ ఈయన హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా, భారత అత్యున్నత న్యాయాధికారి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఎగ్జామ్కి అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటారు, కేంద్ర కార్యనిర్వాహక విభాగంలో సభ్యుడిగా ఉంటాడు. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో అటార్నీ జనరల్ సభ్యుడిగా ఉంటారు. ఓకే, అటార్నీ జనరల్తో పాటు ఇంకా ఎవరెవరు యూనియన్ ఎగ్జిక్యూటివ్లో సభ్యులుగా ఉంటారు? వెరీ ఇంపార్టెంట్. భారతదేశం యొక్క కార్యనిర్వాహక విభాగం లేదా ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్ వస్తారు, అండ్ వైస్ ప్రెసిడెంట్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ముఖ్యంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు, అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనం విషయాలు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చూస్తే రైట్ టు స్పీక్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ బోత్ హౌసెస్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రత్యేక అధికారం ఉంది. ఆయన పార్లమెంట్లోని ఇరు సభల్లోనూ, ఏ సభలో అయినా సరే, లోక్సభలో అయినా సరే, రాజ్యసభలో అయినా సరే, ఆయన వెళ్ళి ప్రొసీడింగ్స్కి అటెండ్ అవ్వచ్చు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి హాజరవ్వచ్చు, అంతేకాకుండా అక్కడ మాట్లాడవచ్చు కూడా. బట్ ఆయనకు ఓటు వేసేటువంటి అధికారం లేదు. సో చాలా జాగ్రత్తగా ఇది ఎగ్జామ్లో మీరు అడిగినప్పుడు ఆన్సర్ చేయగలగాలి. ఓటు వేసే అధికారం అటార్నీ జనరల్కు లేదు, బట్ రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్ అంటే పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అండ్ అటార్నీ జనరల్ యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం, డ్యూటీ ఏంటి? భారతదేశం తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఈయన వాదిస్తాడు. ఏవైనా లీగల్ సలహాలు కావాలన్నా కూడా న్యాయపరమైనటువంటి సలహాలు ఈయన అందిస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఈయన వాదిస్తాడు. ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అగెయిన్స్ట్గా ఈయన వాదనలు ఉండకూడదు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అన్యాయం చేసే విధంగా ఈయన యొక్క లీగల్ సలహాలు కూడా ఉండకూడదు. ఈయన సుప్రీంకోర్టులో యూనియన్ గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తాడు. మరి హైకోర్టులో కూడా రిప్రజెంట్ చేస్తాడా? ఎస్. ఏదైనా హైకోర్టులో కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పార్టీగా ఉన్నటువంటి కేసు ఉంటే హైకోర్టులో కూడా ఈయన రిప్రజెంట్ చేస్తాడు. సో ప్రధానంగా ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తాడు, ఈదర్ సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్. అండ్ డస్ హీ హ్యావ్ రైట్ టు ఓట్? ఈయనకి రైట్ టు ఓట్ ఉందా? లేదు. ఈయన పార్లమెంట్లో అటెండ్ అవ్వచ్చు, బట్ ఈ డస్ నాట్ హ్యావ్ రైట్ టు ఓట్. ఆయనకు ఓటు వేసేటువంటి అధికారం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, కేకే వేణుగోపాల్ గారు. ఆర్టికల్ 76 ఇంపార్టెంట్. స్టిరియన్ గ్రాండ్ ప్రీ 2021 స్పోర్ట్స్కి సంబంధించి స్టిరియన్ గ్రాండ్ ప్రీ 2021 F1 రేస్లో మీ అందరికీ తెలుసు ఫార్ములా 1 సీజన్ నడుస్తోంది. ఫార్ములా 1 రేస్లో స్టిరియన్ గ్రాండ్ ప్రీ ఫైనల్లో ఎవరు విన్ అయ్యారు అంటే మ్యాక్స్ వర్స్టప్పన్. మ్యాక్స్ వర్స్టప్పన్నే మనం ఇంతకుముందు ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీలో కూడా విన్ అయ్యారు అని చెప్పి మనం చూసాం. సో మ్యాక్స్ వర్స్టప్పన్ దీంతో ఈ సీజన్లో 2021 ఫార్ములా 1 సీజన్లో 4వసారి గెలిచారు. సో 4th విన్ అనమాట ఆయనకి ఇది. మ్యాక్స్ వర్స్టప్పన్ ఈయన ఏ టీంకి చెందినటువంటి క్రీడాకారుడు? రేసర్, రెడ్ బుల్ రేసింగ్. ఇంతకుముందు కూడా మనం చూసాం, రెడ్ బుల్ కార్ని ఇమేజ్ పెట్టి మరి మాట్లాడుకున్నాం. రెడ్ బుల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి మ్యాక్స్ వర్స్టప్పన్ రెడ్ బుల్ టీంకి చెందినటువంటి రేసర్. అండ్ ఏ దేశానికి చెందినటువంటి రేసర్? నెదర్లాండ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. బట్ ఈయన పుట్టింది ఎక్కడ? బెల్జియంలో. సో హీఈస్ బెల్జియం డచ్ పర్సన్. సో హీ రిప్రజెంట్స్ నెదర్లాండ్స్. రెడ్ బుల్ రేసింగ్ టీమ్ని రిప్రజెంట్ చేస్తాడు. ఈయన 4వ విన్ నమోదు చేసుకున్నాడు. స్టిరియన్ గ్రాండ్ ప్రీ 2021 విజేత ఎవరు? మ్యాక్స్ వర్స్టప్పన్. అయితే F1 ర్యాంకింగ్స్లో, ఫార్ములా 1 ర్యాంకింగ్స్లో ఈ విజయంతో ఈయన 4వసారి గెలిచేసరికి ఈయన యొక్క పాయింట్స్ విపరీతంగా పెరిగిపోయి 156 పాయింట్లు ఈయన సంపాదించుకున్నాడు. సో దీని ద్వారా ఈయన ఫస్ట్ ప్లేస్కి వెళ్ళారు. సో ఇప్పుడు టాప్ 1 లీడ్లో ఉన్నటువంటి ప్లేయర్ లేదా రేసర్ ఎవరు? మ్యాక్స్ వర్స్టప్పన్. సో ఫార్ములా 1 ర్యాంకింగ్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్ మ్యాక్స్ వర్స్టప్పన్. సెకండ్ పొజిషన్లో లూయిస్ హామిల్టన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య చాలా గెలుస్తున్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పర్సన్ సర్జియో పెరెజ్.
మనం ఇక్కడ చూస్తే 2021 సీజన్లో జరిగినటువంటి రకరకాల గ్రాండ్ ప్రీ ఈవెంట్స్ ఏంటి, అందులో ఎవరెవరు విజేతలుగా నిలిచారో నేను ఒక లిస్ట్ ఇచ్చాను. ఇది ఫార్ములా 1 వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా తీసుకుంది. ఈ లిస్టు ప్రకారం ఇక్కడ చూస్తే మీరు లూయిస్ హ్యామిల్టన్ 1, 2, 3 గెలిచారు 2021లో. మ్యాక్స్ వెస్టప్పన్ మనం ఇందాక చెప్పుకున్నట్లు 4 సార్లు విజేతగా నిలిచారు. సో ఈయన 4 సార్లు విజేతగా నిలిచి నంబర్ 1 పొజిషన్స్కి వెళ్ళిపోయారు మ్యాక్స్ వెస్టప్పన్ రెడ్ బుల్ టీమ్కి. అయితే లూయిస్ హ్యామిల్టన్ ఏ టీమ్కి, ఇక్కడ చూడండి మెర్సిడీస్. లూయిస్ హ్యామిల్టన్ బిలాంగ్స్ టు మెర్సిడీస్ టీమ్, మ్యాక్స్ వెస్టప్పన్ రెడ్ బుల్, సర్జియో పెరెజ్ కూడా రెడ్ బుల్ రేసింగ్. సో రెడ్ బుల్ రేసింగ్ హోండా టీమ్కి చెందినటువంటి రేసర్స్ వీళ్ళు. అండ్ ఇక్కడ మీరు లూయిస్ హ్యామిల్టన్ ఏ దేశానికి చెందినటువంటి పర్సన్, వెర్స్టప్పన్ నెదర్లాండ్స్ అని మాట్లాడుకున్నాం. లూయిస్ హ్యామిల్టన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. ఈయన మెర్సిడీస్ టీమ్ యూకే. సో యూకే యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి పర్సన్ లూయిస్ హ్యామిల్టన్, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి F1 ర్యాంకింగ్స్ ప్రకారం సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సర్జియో పెరెజ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. హీ బిలాంగ్స్ టు మెక్సికో. సో హీ బిలాంగ్స్ టు మెక్సికోకు చెందినటువంటి పర్సన్ సర్జియో పెరెజ్. 29th జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ని ప్రతి సంవత్సరం 29 జూన్న జరుపుకుంటారు. అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం, ఉష్ణమండలాలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ దినాన్ని 29వ తేదీ జూన్న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అయితే ఈ అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు లేదా ఎవరు అబ్జర్వ్ చేస్తారు అంటే ఐక్యరాజ్య సమితి. యునైటెడ్ నేషన్స్ అబ్జర్వ్ 29th జూన్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్. అయితే ఈ అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ అంటే ఈ ట్రాపికల్ ఏరియాస్లో, వాట్ ఆర్ ట్రాపికల్ ఏరియాస్, అసలు ట్రాపిక్స్ అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇది ఎర్త్ అనుకుంటే, సో ఇది భూమధ్య రేఖ అనుకుంటే, ఈక్వేటర్ అనుకుంటే, సో ఇది 23.5 డిగ్రీ లైన్, ఇది 23.5 అక్షాంశం అనుకుంటే, సో దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు, దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటారు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటిదే ట్రాపికల్ ఏరియా అంటాము, ఉష్ణమండల ప్రాంతం అంటాము. ఈ ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ డైవర్సిటీ, బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? కావలసినంత సన్ ఎనర్జీ వీటికి లభ్యమవుతుంది ఈ ప్రాంతాలకి. అంతేకాకుండా కావలసినంత వర్షపాతం కూడా, దాదాపుగా ఎక్కువ భాగం వర్షపాతం కూడా బాగానే వస్తుంది. ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న భాగాల్లో, భూభాగంలో ఎక్కువగా వర్షపాతం కూడా లభిస్తుంది. సన్ ఎనర్జీ అండ్ వర్షపాతం ఈ రెండు తోడైతే డైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బయోడైవర్సిటీ చాలా రిచ్ బయోడైవర్సిటీ కలిగి ఉంటాయి. అడవులు ఉంటాయి, వన్యమృగాలు ఉంటాయి. సో అందువలన ఈ బయోడైవర్సిటీని సెలబ్రేట్ చేసుకోవడం, అంతేకాకుండా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాల వల్ల, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ వల్ల రకరకాల డిజాస్టర్స్ సంభవించవచ్చు ఎక్కువగా వర్షాలు పడడం వల్ల. సో ఇలాంటి యునిక్ ఛాలెంజెస్, ప్రత్యేకమైనటువంటి సవాళ్ళు కూడా ఈ ట్రాపికల్ ఏరియాస్లో ఉంటాయి. ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే రిచ్ బయోడైవర్సిటీ ఉంటుంది కాబట్టి సహజంగానే సహజ వనరులు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎన్కాష్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ. అండ్ డిజాస్టర్ సంభవించేటువంటి ప్రమాదం ఎక్కువ. దిస్ ఇస్ ఏ ఛాలెంజ్. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సవాళ్ళను, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఈ సవాళ్ళను, అవకాశాలను వీటికి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందిస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడాన్నే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ జరుపుకుంటారు. 29th జూన్ ఎవరు జరుపుతారు? ఐక్యరాజ్య సమితి. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం, రెజల్యూషన్ ఎప్పుడు జరిగింది అంటే 2016లో ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 29 జూన్ను జరపాలని చెప్పి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్. ఈయన ప్రశాంత చంద్ర మెహలనోబిస్, మీ అందరికీ సుపరిచితుడు. ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ పార్ట్, ప్రణాళికలు మీరు చదివేటప్పుడు, పంచవర్ష ప్రణాళికలు చదివేటప్పుడు ప్రశాంత చంద్ర మెహలనోబిస్ గురించి చదవకుండా మీరు చదివి ఉండరు. హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. భారత గణాంకాల పితామహుడిగా పిలుస్తారు ప్రశాంత చంద్ర మెహలనోబిస్. సాధారణంగా షార్ట్లో పిలుస్తారు, పీసీ మెహలనోబిస్ అని చెప్పి పిలుస్తారు. ఈయన ఎప్పుడు జన్మించాడు? 29 జూన్ 1893. అందుకే
ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని 29th జూన్ను ప్రతి సంవత్సరం భారతదేశం నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుకుంటుంది. జాతీయ గణాంకాల దినోత్సవంగా మన భారత ప్రభుత్వం జరుపుతుంది. సో ఎందుకోసం పిసి మహలనోబిస్ గారు 29th జూన్ 1893 జన్మించారు కాబట్టి. అంతేకాకుండా ప్రతి మానవుని యొక్క జీవితంలో గణాంకాల యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియచెప్పడం కోసం, ఆ అవగాహనను అందరికీ అందించడం కోసం, ఈ ప్రాముఖ్యతను సెలబ్రేట్ చేసుకోవడం కోసం జాతీయ గణాంకాల దినోత్సవాన్ని పిసి మహలనోబిస్ యొక్క పుట్టినరోజు నాడు జరుపుతుంది భారత ప్రభుత్వం 29th జూన్. అయితే మహలనోబిస్ మోడల్ అని, ఈ మహలనోబిస్ మోడల్ మీరు చదువుంటారు పంచవర్ష ప్రణాళికల్లో. మహలనోబిస్ మోడల్ని ఏ పంచవర్ష ప్రణాళికల్లో పాటించారు అని చెప్పి చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువసార్లు ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూనే ఉంటున్నటువంటి క్వశ్చన్ అనమాట. 2వ పంచవర్ష ప్రణాళికలో మహలనోబిస్ ఆర్థికాభివృద్ధి నమూనా లేదా మహలనోబిస్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్, దీన్నే కొంతమంది నెహ్రూ మహలనోబిస్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా గణాంకాల యొక్క ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి జాతీయ గణాంకాల దినోత్సవం యొక్క థీమ్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఇక్కడ 2021 నేషనల్ స్టాటిస్టిక్స్ డే యొక్క థీమ్ ఏంటంటే ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. హంగర్ను అంతమొందించాలి. ముఖ్యంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యం అయినటువంటి SDG 2 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటి? ఎండ్ హంగర్. సో దాని యొక్క ప్రధానమైనటువంటి ఫోకస్గా ఈ సంవత్సరం జాతీయ గణాంకాల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఉంది. అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రతను సాధించడం, ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అంటే అందరికీ పోషకాహారాన్ని అందించడం, ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సుస్థిర వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడం, అభివృద్ధి చేయడం. సో ఈ లక్ష్యాలతో, ఈ థీమ్తో, ఈ ఇతివృత్తంతో 2021 జాతీయ గణాంకాల దినోత్సవాన్ని 29 జూన్న జరుపుకుంటాము. అయితే గణాంకాలకు సంబంధించి భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వెరీ ఇంపార్టెంట్. సో గణాంకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. హూ ఈజ్ ద మినిస్టర్? ఈ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీకి మినిస్టర్ ఎవరు అంటే రావ్ ఇందర్జీత్ సింగ్. అండ్ భారతదేశంలో పిసి మహలనోబిస్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్, స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటారు దాన్నే. అది కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. ISI లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దీన్ని ఎవరు స్థాపించారు? పిసి మహలనోబిస్ గారు. ఎక్కడ స్థాపించారు? కోల్కతా. సో ISI లేదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో ఉంటుంది. దీన్ని డిసెంబర్ 1931లో స్టార్ట్ చేశారు పిసి మహలనోబిస్ గారు. ఈయన యొక్క వర్క్కి పద్మ విభూషణ్ కూడా లభించింది భారత ప్రభుత్వం తరపు నుంచి. అండ్ రాయల్ సొసైటీ వాళ్ళు, లండన్ వాళ్ళు ఫెలోషిప్ని కూడా ఇచ్చారనమాట 1945లో. సో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ లండన్ చాలా ఫేమస్ అవార్డు ఇది. ఫెలోషిప్ అనేది చాలా ఫేమస్ రాయల్ సొసైటీ లండన్కి సంబంధించి. సో దాన్ని కూడా పొందారు పిసి మహలనోబిస్ గారు. ప్రవీణ్ సిన్హా స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ CBI. సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ACC, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ నియామకాల కమిటీ స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ CBIగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి స్పెషల్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? ప్రవీణ్ సిన్హా. అపాయింట్మెంట్స్ కమిటీ యొక్క హెడ్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ బిట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్స్ కమిటీకి హెడ్గా వ్యవహరిస్తారు. ఈ అపాయింట్మెంట్స్ కమిటీలో ఇంకా ఎవరు మెంబర్గా ఉంటారు? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా, హోంమంత్రి కూడా మెంబర్గా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. అయితే ప్రవీణ్ సిన్హాని స్పెషల్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. ఇంతకుముందు రాకేష్ ఆస్థానా ఉండేవాళ్ళు. ఆయన గురించి కాంట్రవర్సీ అదంతా మీరు చూసే ఉంటారు. అయితే రాకేష్ ఆస్థానా గారు వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంది. ఇప్పుడు ప్రవీణ్ సిన్హా గారిని స్పెషల్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. హూ ఈజ్ CBI న్యూ డైరెక్టర్? సుబోధ్ కుమార్ జైస్వాల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. CBIకి కొత్త డైరెక్టర్గా ఇటీవల అపాయింట్ కాబడ్డారు. ఆ సందర్భంగా మనం CBIకి సంబంధించినటువంటి స్టాటిక్ కాన్సెప్ట్స్ క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. CBI డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అండ్ దానికి సంబంధించినటువంటి సెలక్షన్ కమిటీలు ఎవరెవరు మెంబర్స్గా ఉంటారు, అంటే ఏ విధంగా ఏర్పాటు కాబడినటువంటి, ఏ చట్టం ద్వారా ఏర్పాటు కాబడినటువంటి సంస్థ, ఇవన్నీ కూడా అసలు చట్టబద్ధ సంస్థ కాదా, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు క్లియర్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్తే వీళ్ళిద్దరూ
వీరిద్దరిని కూడా భారతదేశం తరపున టోక్యోలో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నటువంటి హాకీ టీంకి, మెన్స్ హాకీ టీంకి ఇతను కెప్టెన్గా, విమెన్స్ హాకీ టీంకి ఈమెను కెప్టెన్గా నియమించారు. సో ఎవరు వీళ్ళిద్దరూ? మెన్స్ హాకీ టీంకి మన్ప్రీత్ సింగ్ గారు కెప్టెన్గా వ్యవహరిస్తారు. మన్ప్రీత్ సింగ్ విల్ బి ద captain of Indian men's hockey team which will be participating in the Tokyo Olympic Games. అయితే ఉమెన్స్ హాకీ టీంకి, మహిళల హాకీ టీంకి ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారు? రాణి రాంపాల్. రాణి రాంపాల్ గారి పేరు చాలా ఫేమస్, మీరందరూ వినే ఉంటారు. సో వీరి ఇరువురు కూడా క్యాప్టెన్స్గా అపాయింట్ కాబడ్డారు. మన్ప్రీత్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారుడు? మన్ప్రీత్ సింగ్ బిలాంగ్స్ టు పంజాబ్. సో ఇతను పంజాబ్కి చెందినటువంటి క్రీడాకారుడు. అండ్ రాణి రాంపాల్ మీ అందరికీ తెలుసు, హర్యానాకు చెందినటువంటి క్రీడాకారిణి. వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు 2017లో ఏషియన్ గేమ్స్లో మెడల్స్ సాధించి పెట్టారు భారతదేశానికి. ఏషియా కప్ 2017లో మెన్స్ టీంకి మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీ వ్యవహరించారు. అప్పుడు భారత్ టీం గెలిచింది. అంతేకాకుండా విమెన్స్ హాకీ టీం కూడా ఏషియా కప్ 2017లో రాణి రాంపాల్ కెప్టెన్సీ వ్యవహరించింది. కెప్టెన్గా వ్యవహరించి భారత టీంని గెలిపించింది రాణి రాంపాల్. అండ్ మన్ప్రీత్ సింగ్ ఇంతకుముందు ఒలింపిక్స్లో దాదాపు 2 ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. దిస్ విల్ బీ 3rd ఒలింపిక్ ఈవెంట్ అనమాట. అతనికి ఇది 3వ ఒలింపిక్ గేమ్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ హాకీ టీమ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you so much for listening. Please like, share and subscribe to Minds Academy.